ఇదిగోండి పెద్దమ్మ గారు మీ కరెంట్ బిల్లు. 1800. ప్రియా, ఏమైంది పెద్దమ్మా? చూడవే, మనకి సంవత్సరానికి రాసిన కరెంట్ బిల్ నెలలోనే వచ్చేసింది. అయితే ఏం చేద్దాం పెద్దమ్మా? ఇక నుంచి ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, టీవీ బంద్. ఈ నెల కరెంట్ బిల్లు 1800. ఇక లైట్లలో, ఫ్యాన్లలో ఏమీ లేవు. ఈ పిస్నర్ పెద్దమ్మ వల్ల ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా అవ్వట్లేదు. ఆంటీ ఆంటీ. ఏంటమ్మా? ఏం లేదా ఆంటీ, ఈ ఫోన్ కొంచెం ఛార్జింగ్ పెడతారా? సరే అమ్మా. ప్రియా, వస్తున్నా పెద్దమ్మా. వస్తాను ఆంటీ. ఏంటి పెద్దమ్మా? నేను వాషింగ్ మిషన్ ఆన్ చేయను, కరెంట్ అయిపోద్ది. వెళ్ళి బట్టలు ఉతికేసిరా. నేను బట్టలు ఉతకాలా? సరే బట్టలు ఉతికేస్తాను. మరి చట్నీకి ఏం చేస్తావు? దంచేస్తా. మరి ఇస్త్రీ ఎలా చేస్తావు? ఈ చెంబులో బొగ్గులు వేసుకొని చేస్తాను. ఇదంతా నా కర్మ. మేడం కరెంట్ బిల్. కరెంట్ అసలు వాడకపోయినంత బిల్లు. అసలు ఏం జరుగుతుంది? దేవుడా దేవుడా దేవుడా, ఏంటయ్యా ఇలా చేసావు? ఎంత కష్టపడి నెలంతా కరెంట్ వాడకుండా ఉన్నాను. ఊరుకో పెద్దమ్మా ఊరుకో. ఇప్పుడే నువ్వు దిగి రావాలి, నాకు సమాధానం చెప్పాలి. 900 కరెంట్ బిల్లు ఎలా వచ్చిందంటావు? పిస్తున్నారు పెద్దమ్మ. దేవుడా, నీకు వచ్చిన కష్టం ఎక్కడూ లేదమ్మా, నీ ఇంటి పక్కనే ఉంది, వెళ్ళి చూసుకోమ్మా. అలాగే. ఒసై పంకజం, ఒసే పంకజం, బయటికి రావే. వచ్చా. ఏంటంట? ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లో కరెంట్ పెట్టవే? నేనా కరెంట్ తప్పేడమా? ప్రూఫ్ ఏంటి? ఏంటి ప్రూఫా? చెప్తా నాకు. ఎంత పని చేస్తావే? మా ఇంటి ఫీజు పగలగొడతావే? అది మా ఇంటి ఫీజే. నేను మా ఇంటి ఫీజు పగల కొట్టుకుంటాను, పాడేస్తా. నీకెందుకే? ఈ పిసినారి పెద్దలతోనే పెట్టుకుంటావే? ఈసారి ఇలాంటి పంచే చూస్తాను నీ సంగతి. నేను చూస్తాను నీ సంగతి. రేపటిదాకా ఆగు. పోవే. ఈ మాంత్రికురాల చేత పిసినారి పెద్దం పని చెప్తాను. ఎవరది? అమ్మ, నేను పంకజాన్ని. వచ్చి కూర్చో. చెప్పు, ఎందుకు వచ్చావు? మా పక్కింటి పిసినారి పెద్దమ్మ లేదు, కరెంట్ తీసుకుంటే మాత్రం నన్ను స్మార్ట్ వింటారా? దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలమ్మా. అయితే చంపేయాలా? అంతొద్దు, దానికి జస్ట్ బుద్ధి చెప్తే చాలు. ఇంకొకసారి నా జోలికి రాకూడదు. అర్థమైంది, నాకు వదిలే. నీ చెయ్యి పట్టు. ఈ నిమ్మకాయని తన ఇంటి దగ్గర ఉంచో, ఇక అంతా దయ్యమే చూసుకుంటుంది. డబ్బులు. స్కానర్ ఫోన్ పే చేయొచ్చా? ఆ పైన ఉన్న స్కానర్కి చేయి. ఓకే. ఇంకా వెళ్ళి ఇక్కడి నుంచి. ఈ పిసినారి పెద్దం లేదు కదా, ఈ నిమ్మకాయతో దీని పని అయిపోతుంది. ఆయన నేను దీనికి ఎందుకు వచ్చి పెట్టాలి? నేను పెట్టను. పెడతాను, పెడతాను. ఇదిగో ఇంట్లో అన్నం మిగిలింది, తినే. అయ్యో బాబు, ఇంకా నా అన్న వల్ల కాదు. ఏంటిది నన్ను టచ్ చేయలేకపోతుంది? దొరికిందే నీ జుట్టు. ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఇవ్వను. అసలు మా ప్రియ ఊరేలింది. నువ్వు ఇంట్లో పనులన్నీ చేయాలి, అప్పుడే నేను ఇస్తాను. ముందు వెళ్ళి కుంకుడుకాయలు కొట్టు, తల స్నానం చేయాలి. కొడుతున్నావా? అదే చేత పూజలు కూడా దులిపి. ఓయ్ కిందకి దిగు, ఎవరిని చూస్తే అల్లిపోయి చేస్తారు. ఓకే.
అదేంటి ఆ సంగు పడుతున్నావు? ఇప్పుడు మా దయ్యానికి ఈ సాంగ్ ట్రెండింగ్. ఓకే ఓకే, పన్ను మొత్తం చాలా బాగా చేస్తున్నావు. నా జుట్టు పప్పు అప్పుడు చెప్తాను. ఎంత పని చేస్తున్నావు? నా జుట్టు పట్టలేదు, అవ్వట్లేదు. అబ్బా నువ్వు పని చేస్తున్నావు సరే, ఈ ఫుడ్ కాలితే ఎంత పెట్టాలి తెలుసా నేను? నాకు డబ్బులు ఎక్కడ చెప్పు. సరే, ఇక్కడ దొంగతనం చేద్దామా? దొంగతనమా? నువ్వు బాగానే ఉంటావు తల్లి, నన్ను లోపలేస్తారు. మరి ఏం చేద్దాం? నాకు ఆకలి వస్తుంది. సరే ఓ పని చేయి, రోడ్డు మీద అందరూ చిల్లర పాడేసుకుంటుంటారు కదా, ఊరంతా తిరిగేసి అదంతా పట్టుకొచ్చి నీకు కావాల్సినంత ఫుడ్ పెడతాను. అదొక ఇప్పుడు చేస్తాను. పిసినారి పెద్దమ్మ చేయి పట్టు. హాయ్, ఈరోజు నా దగ్గర నోట్లు కూడా దొరికాయి. ఆకలేస్తుంది, ఇప్పుడన్నా ఏమన్నా పెట్టు. పెడతాను తల్లి, రోజుకి నేను ఇంత ఫుడ్ పెడతాను. కాకపోతే రోజు తీసుకొచ్చి ఇన్ని 5 కట్టలు పట్టుకొచ్చి సరేనా? ఈవిడ పిసినారాసి తీర్చాలంటే డబ్బులు దొరికినాయి కాదు, బ్యాంక్ కాలం ఇస్తే ఎవరిని